రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనటువంటి పరలోకపు రాజ్యపు చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అందరి యొక్క విశ్వాసమును, మన అందరి యొక్క ఆత్మీయ ప్రయాణమును యేసుక్రీస్తు వద్ద నిత్య రాజ్యములో నిత్య జీవముతో ఉండుటకే. ఆ నిత్య రాజ్యమును పొందుటకు ప్రభువారు తన సువార్తలో, తన యొక్క సువార్త పరిచర్యలో జరిగిన సంభవముల ద్వారా మనకు తెలియజేస్తారు. పేతురు గారు 2వ పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగున మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పేతురు గారి యొక్క అభీష్టము, సంఘముల పట్ల ఆయనకున్నటువంటి కోరిక ఏమంటున్నాడంటే, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అంటున్నాడు. మన అందరి యొక్క లక్ష్యము కూడా అదే. తాత్కాలికమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి మన జీవితం యొక్క సౌకర్యములను మాత్రము కాదు, ఇది శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యములో నిత్య జీవముతో ఆయన యొక్క పౌరసత్వము పొందుటకే మన ప్రయాసం. అది మనకు సమృద్ధిగా దొరికిద్ది అంటున్నాడు పేతురుగా. అలా దొరుకుటకు దేవుని బిడ్డలు అంతకుముందు ఎలాంటి ప్రయత్నాలకు సూచన చేయబడ్డారో మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాటగా మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక సంభవము చెప్పబడి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ వచనము దగ్గర యేసు అంటున్నాడు, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను అని అంట. ఈ సంభవము, ఈ చరిత్ర ఏమిటి అంటే, ప్రభువారు సమరయ దేశము గుండా ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు అక్కడ యాకోబు బావి దగ్గర, సుకారను ఊరి దగ్గర ప్రభువారు దాహము పొందినప్పుడు అక్కడ దాహము తీర్చటానికి అవకాశం ఉన్నటువంటి ఒక సమరయ స్త్రీతో మాట్లాడిన మాట. ఆమె నిషేధింపబడినది. ఆమె లోకము దృష్టిలో అనేక తప్పిదములు చేస్తున్నటువంటిది. ఆ స్త్రీ తన కుటుంబము, తన దాహము తీర్చుకొనుటకు ఆ బావి దగ్గరకు వచ్చినది. అయితే ఆ స్త్రీ అభ్యంతరపడింది. యూదుడు అయినటువంటి నీకును సమరయురాలైనటువంటి మాకును సాంగత్యము లేదు కాబట్టి నీవు నా నేల నీళ్లు అడుగుతావు అని అడిగితే ఆయన అంటాడు 10వ వచనంలో చివరి భాగం, ఆయన నీకు జీవజలం ఇచ్చును అని ఆమెతో చెప్పాడు. నీవైతే ఈ తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి నీళ్లు ఇవ్వటానికే అభ్యంతరము చెందుతున్నావు, కానీ నిన్ను దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగిన వాడు ఎవరో నీవు సత్యము గ్రహిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తాడు అంటున్నాడు. ఆ జీవజలము తాగినటువంటి వాడు ఇక ఎప్పటికీ దప్పిక గొనకొనడు అని కూడా చెప్తాడు. 14వ వచనములు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడనూ దప్పిక గొనడు,
నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బొగ్గగా ఉండను అని ఆమెతో చెప్పాను. నీవు సాధారణమైనటువంటి ఈ నీరు, బావిలోని నీరు త్రాగితే మళ్ళీ కొద్దిసేపటికే తిరిగి దాహము కలిగే నీరు ఇవ్వటానికి అభ్యంతర పడుతున్నావు. కానీ నిన్ను దాహమును కడిగినటువంటి వాని యొక్క ఆధిక్యత, శ్రేష్టత తెలుసుకుంటే నీవు ఆ మాట అన్నవు. అయితే నేనిచ్చే నీళ్లు జీవజలము లాంటివి, అవి నిత్య జీవమును అనగూర్చేవి, అవి నీటి బొగ్గగా పనిచేసేవి, ఎప్పటికీ దాహము కానివ్వనటువంటి నీరు అని ఆయన చెప్తే, ఆమె ఆశగొని పాపం, అయ్యా నేను దప్పిక కొనకుండున్నట్లు, చేదు కొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. అయ్యా మంచి పని చేయి, సహాయం చేయి, మళ్ళీ నేను దాహానికి ఇక్కడికి రాకుండా నీళ్ళకి నాకు ఆ నీళ్లు, ఆ జీవజలము, నిత్య జీవపు ఓట బొగ్గను నాకు ఇవ్వు అన్నప్పుడు ప్రభువారు ఇప్పుడు మనం చదివిన వాక్యం చెప్పాడు. ఏమన్నాడు? సరే నీకు నీళ్ళైతే నేను అందిస్తాను, అయితే నువ్వు ఒక పని చేయి అన్నాడు. ఏంటి ఆ పని? నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడకు రమ్మని అన్నాడు. ప్రభువారు ఆమె యొక్క స్వగతము తెలుసు, ఆమె యొక్క స్థితి తెలుసు, ఆత్మీయ స్థాయి ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆమెను ఆ రీతిగా ఆయన అడిగాడు. అప్పుడు ఆమె అంటూ ఉన్నది, పిలుచుకురమ్మని అడిగితే ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని అడుగగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేదని చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ప్రభువారు ఆమెలో ఉన్నటువంటి పాపపు స్థితిని తెలియజేశాడు, బయలుపరిచాడు. నీకు 5 పెనిమిటులు ఉన్నారు, అసలు ఇప్పుడున్నటువంటి వాడు కూడా నీ పెనిమిటి కాదు, నీవు పాపపు స్థితిలో ఉన్నావు. ఆ పాపపు స్థితిని కలుగజేసినటువంటి వానిని తీసుకొని వచ్చి నీ పాపాన్ని బయలుపరచు. నీ ఎదుట ఉన్నటువంటి వాడు పాపములను క్షమించేటువంటి స్థాయి కలిగిన వాడు. నీకు నిత్య జీవము కావాలి అంటే, నిత్య రాజ్యము కావాలి అంటే, జీవజలపు బొగ్గ నీకు లభించాలంటే నీకున్నటువంటి ఇప్పుడు పాపపు ఆత్మీయ స్థితిని నీవు ప్రక్షాళన చేసుకో. ఎందుకంటే నీ కొరకు, నీ పాపముల కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న మనకు కూడా వర్తిస్తుందేమో. మనకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, మనము ప్రదానము చేయబడిన వధువుగా ఒకే ఒక పెనిమిటి ఉన్నాడు. అదైతే ఆత్మీయంగా పరిశుద్ధత. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి నీకు ఏర్పరచబడిన నీ దేవుడు కాకుండా, అప్పగింపబడినటువంటి నీ యొక్క ఆత్మీయత కాకుండా, కేటాయించబడినటువంటి నీ పరిశుద్ధత కాకుండా నీకు 5 6 వెళ్ళలేనటువంటి ఇతర పెనిమిటులు ఉన్నారేమో. ఈ దేశంలో ఉన్నటువంటి అన్యాచారాల వలె కోటాను కోట్ల దేవుళ్ళు, దేవతలు, ముక్కోటి దేవతలు, రాయి రప్ప, పూజ పునస్కారము, చెట్టు చేమ, రూపము విగ్రహము, అంతరము తాయెత్తు, ఆస్తి సౌకర్యం, ఇవన్నీ కూడా దేవుడిని కాదని మనకున్నటువంటి పెనుముడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఆయన చెప్పిన మొదటి ఆజ్ఞ మన యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఆధ్యాత్మిక బంధాన్ని బలపరిస్తే, ఆయనతో పాటు ఆయన కాకుండా ఇంకా అనేక మంది దేవుళ్ళను, విశ్వాసాలను, విగ్రహాలను
ఆకారాలను మనము ఆరాధన చేస్తూ ఉంటే అవన్నీ మన పెనిమిటిలే. అట్టి అనేక మంది పెనిమిటులు కలిగినటువంటి వారు వ్యభిచారిణులుగా లెక్క, పాపపు వారిగా లెక్క. ఇక్కడ భౌతికంగా ఈమె సమరయ స్త్రీగా, అనేక మంది పెనిమిటులు కలిగినటువంటి పాపపు స్త్రీగా, ప్రభువారు గుర్తించినటువంటి పాపిగా కనబడుతుందేమో, కానీ ప్రభువారి యొక్క తీక్షణమైన కనుదృష్టి మన హృదయంలోకి ప్రవేశిస్తే, మన ప్రవర్తనను గమనిస్తే మనకున్నటువంటి ఇతర పెనిమిటులు బయలుపరచబడతారు. అప్పుడు నీవు కూడా శోధనకు గురి అవుతావు. అయితే ప్రభువారు అనుస్తున్నాడు, నీ ఆ ఇతర పెనిమిటిలను తీసుకొనిరా, ఇప్పుడున్నటువంటి పాపపు పెనిమిటిని తీసుకొనిరా, వానిని ఇక్కడ వదిలివేయి, నా చేయి పట్టుకో, నీకు నిత్య జీవము, జీవజలపు ఊటను, మళ్ళీ మళ్ళీ ఊరే నీటి బొగ్గను, నిత్య జీవపు రాజ్య ప్రవేశాన్ని ఇస్తాను అని ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. మనము ఈ లోకములో పడిపోయి సంతోషంతో ఉంటూ అసలైనటువంటి శాశ్వత రాజ్యమును మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో చక్కగా ఒక సంభవము చెప్పబడి ఉంటుంది. లూకాసు సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో బాగా మనం ఎరిగినటువంటి సంభవమే. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, ఆమె పాపపు స్త్రీగా ఎంచబడినది. అయితే ఆమె మాత్రము ప్రభువారి యొక్క చెంత చేరి, చూడ 38వ వచనంలో చూద్దాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అక్కడ అంతకుముందు పాపపు స్త్రీగా అందరూ ఎంచినటువంటి వ్యభిచారము చేసినటువంటి ఆమె, అనేకుల దృష్టిలో ఆమె ఇంకా పాపిగా ఉన్నటువంటి ఆమె. అయితే ప్రభువారి దగ్గర ఆమె ఎంత పరిచర్య చేస్తూ ఉందంటే, ప్రభువారి కాళ్ళను పాదములను కన్నీటితో తుడుస్తూ, ప్రభువారి పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తూ, తన దగ్గర ఉన్నటువంటి అత్తరుతో ఆమె అభిషేకము చేస్తున్నట్లుగా ఈ సంభవం కనబడతా ఉంటే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులందరూ విమర్శిస్తూ ఉంటారు. ఆ స్త్రీ ఆ సీమోను ఇంట చేస్తున్నటువంటి పనిని వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. అయితే ప్రభు అంటారు, చక్కని ఒక మాట చెప్తున్నాడు. ఆమె తనను ఎక్కువగా ప్రేమించుచున్నారు కాబట్టి ఆమె తనకు ఎక్కువగా ఆమె పరిచర్య చేసినట్లుగా చెప్తున్నాడు. 44వ వచనంలో ఉంటుంది, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీంట లోనికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో తన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటికి నుండి ఈమె పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఈ విధంగా ప్రభువారు అంటున్నారు. ఆమె చివర 46వ వచనములు అంటున్నాడు, చూడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడుతున్నవని చెప్పుచున్నాను. ప్రభువారిని ఎంత విస్తారముగా ప్రేమించి ఎంత విస్తారముగా పరిచర్య చేసిందో కాబట్టే ఆమె పాపములు ఎంత విస్తారమైనప్పటికీ ఆమె పాపములు క్షమించబడెను. దేవుడు పాపములను ఒప్పుకుంటే క్షమించటానికి సిద్ధహస్తుడైనటువంటి వాడు. పాపము ఎంతగా ఉన్నా ఆ పాపాన్ని క్షమించేవాడు. పాపులను ఆయన ఆదరిస్తాడు, పాపాన్ని ఆయన వారి నుండి తీసివేసి క్షమిస్తాడు, పాపమును ఆయన దూరంగా పెట్టగలుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యము పొందాలి అంటే పాపమును దూరంగా
మనము నెట్టివేయటానికి, పాపము నుండి మనము విమోచింపబడటానికి, ఆయన అనుగ్రహము పొందటానికి ప్రయత్నము చేయాలి. పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఒక మాట చెప్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి సూచన ఏమిటి అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం అక్కని ఒక సూచన ఏమైంది ఉంటుందంటే, ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి ప్రతి భారమును, మనను సులువుగా చిక్కుపెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు మన ఆత్మీయ ప్రయాణము నిత్య రాజ్యము వరకు ప్రయాణించాలి అని చెప్తున్నాడు. నీకు నాకు భారమున్నది, నీకు సులువుగా చిక్కుపెట్టు పాపమున్నది. అయితే వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి అంట, యేసు వైపు చూస్తూ ప్రయాణం చేయాలి అంటాడు. మన పాపమును బట్టే మనకు ఈ యొక్క నిత్య రాజ్యపు ప్రవేశము లేదు కాబట్టి, మన పాపమును విడుదలను పొంది మనము నిత్య రాజ్యంలోకి యేసు వైపు చూడాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంటుంది, 3వ అధ్యాయము 2వ వచనం ఉంటుంది, మీరు మారు మనస్సు పొంది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నాడు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యోహాను గారు బాప్తిజం ఇచ్చు ఆయన ప్రకటన చెప్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మనము మారు మనసు పొంది సిద్ధపడి ఉండాలి. పాపం నుండి మనము విడుదల పొంది సిద్ధపడి ఉండాలి. నిత్య రాజ్యము పొందుటకు ఇది మొదటి సూచన. రెండవ సంభవం కనుక చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో మరి ఒక సంభవము దేవుడు నిత్య రాజ్యము పొందుటకు ఏమి చేయాలో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ నికోదేము అనేటువంటి బోధకుడు వస్తాడు ప్రభువారి దగ్గరికి. అతడు పరిసయ్యుడు, ధర్మశాస్త్రము బాగా ఎరిగినటువంటి వాడే. అయినప్పటికీ యేసుక్రీస్తును శోధించాలని, ఆయనలో ఏదైనా సువార్త భేదం వస్తే ఆయన ప్రశ్నించాలని ఒక ప్రశ్న వేస్తాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఆ నికోదేము ప్రభువారిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలెను అని అడుగుతాడు. అతడు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే, పరిసయ్యుడే, దేవుని ఆజ్ఞలను తెలిసినటువంటి వాడే, దేవుని యొక్క ఆత్మీయత కూడా తెలిసినటువంటి వాడే. అయినప్పటికీ అతను ప్రశ్నిస్తాడు దేవుణ్ణి, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను అంటే ప్రభువారు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యము చూడడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యములోకి ప్రవేశించాలంటే, నిత్య జీవములోకి ప్రవేశించాలంటే మనము క్రొత్తగా జన్మించాలి, నూతనంగా జన్మించాలి. అయితే అతను పరిహాసంగా అంటాడు, ఇంత ముసలివాడినైనటువంటి నేను మళ్ళీ నా తల్లి గర్భములోకి ప్రవేశించి మళ్ళీ శిశువుగా మళ్ళీ జన్మించాలా అంటాడు. అయితే మళ్ళీ శిశువుగా జన్మించడం అనేది కాదు, కానీ ఇదిగో ఇక్కడ రాస్తాడు ప్రశ్న 10వ వచనంలో అంటాడు, నీవు ఇశ్రాయేలీయుల బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా అంటున్నాడు. నీవు ఇశ్రాయేలీయులందరికీ బోధించేవాడవై ఉన్నావు కదా, ఏ విధముగా నూతనముగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి అని నువ్వు ఎరుగవా అంటున్నాడు.
ఆయన అంటున్నాడు, శారీరకముగా జన్మించినది శరీరమును, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనే మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. మీరు ఆశ్చర్యపడకూడదు. మనము ఆత్మ మూలముగా జన్మించాలి అని ప్రభువారు నికోదేముతో చెప్తున్నాడు. ఏమిటి ఆత్మ మూలముగా జన్మించటం? శారీరకంగా తల్లి గర్భం నుండి జన్మించటం మొదటి జన్మ, ఆ తరువాత పొందేది మొదటి మరణం. శారీరకంగా కాకుండా ఆత్మీయంగా జన్మించటం ఏమిటి? నూతన జన్మ, క్రొత్తగా పుట్టటం. అంటే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములు అంటాడు, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఏ విధంగా మనము ఈ పాపపు లోకపు జీవితము నుండి రక్షణ పొంది నూతన రాజ్యములోకి ప్రవేశిస్తాం, నిత్య జీవములోకి ప్రవేశిస్తాం అంటే క్రీస్తు యొక్క కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, బాప్తిజము ద్వారా, మరొక భాషలో జ్ఞానస్థానము ద్వారా, మాదిరికరమైనటువంటి పాపపు మరణము, పరిశుద్ధత, పునరుత్థానము ద్వారా, నీటి ద్వారా పరిశుద్ధమైనటువంటి బాప్తిజము పొందుట ద్వారా మనము నూతన జన్మ పొందుతాం. నూతన జన్మ బాప్తిజము పొంది రక్షింపబడిన వారు క్రీస్తు రాజ్యములోకి, నిత్య రాజ్యములోకి, నిత్య జీవముతో ప్రవేశిస్తారు. బాప్తిజం ఇచ్చు యోహాను అని ఒక వ్యక్తి ప్రత్యేకంగా పేరు పెట్టబడినదే. స్త్రీలు కనినటువంటి వారిలో ఎంత గొప్పవాడు అని పేరు పెట్టబడిన వాని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుడు బయలుపరచబడినటువంటి నూతన జన్మమైనటువంటి బాప్తిస్మాన్ని ఆయన ప్రకటించాడు, ఆయన నిర్వర్తించాడు. యేసు క్రీస్తు రక్తములో కడుగబడుట అనే ప్రక్రియను మన పాపపు జీవితాన్ని నీటిలో మునిగి కోల్పోయి పరిశుద్ధాత్మతో క్రీస్తు ద్వారా పునరుద్ధానము పొందుతాము అనే నిరీక్షణ విశ్వాసముతో తిరిగి పైకి ఉత్థానం అవటమే, క్రీస్తు పునరుత్థానాన్ని పొందటానికి అర్హత పొందటమే బాప్తిజం. ఆ బాప్తిజము కేవలము క్రీస్తు కనికరము చొప్పుననే మనము పునర్జన్మ ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిజ స్నానము ద్వారా పొందుతాం. అందుకనే ప్రభువారే దానికి మాదిరిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉండియు, ఏ పాపము ఎరుగునటువంటి వాడై ఉండియు కూడా మనందరికీ, విశ్వాసులందరికీ, క్రైస్తవులందరికీ మాదిరిగా ఉండుటకు ఆయన బాప్తిస్మము పొందినటువంటి సంభవాన్ని మనం చూసాం. యోర్దాను నదిలో ఆయన బాప్తిజం ఇచ్చి యోహానుతో బాప్తిజం పొందాడు. యోహాను గారు అభ్యంతర పెట్టినను ఇప్పటికి ఇలాగే కానివ్వు అని ఆయన మనకు మాదిరి నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిజము తీసుకోకుండా, పునర్జన సంబంధమైన స్నానము చేయకుండా మనం నిత్య రాజ్యములోకి ప్రవేశించటం, నిత్య జీవములో ఉండటము అసాధ్యము అని మనము గుర్తెరగాలి. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 23వ వచనములో, దేవుని వాక్యము మూలముగా అక్షయము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుటగుట చేత మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమింపబడి. మనమందరము
దేవుని యొక్క ప్రేమ కలిగి తిరిగి అక్షయముగా పుట్టింపబడి మనమందరము పవిత్రపరచబడుట ద్వారా దేవుని యొక్క నిత్య రాజ్యము పొందుటకు అర్హులము అని చెప్తున్నాం. అర్హత పొందటానికే మనము బాప్తిసము పొందవలసిన వారమై ఉన్నాం. ఇది రెండవ సూచన. మొదటి సూచన మన పాపముల నిమిత్తమై మనము పశ్చాత్తాపము పొంది ప్రాయశ్చిత్తము పొందుట. రెండవది నూతన జన్మమైనటువంటి బాప్తిస్మము పొందుట. మూడవ అంశం చెప్తున్నాడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము అంటాడు. ఒక ధనవంతుడైనటువంటి వాడని, ఒక అధికారి అని, ఒక యవనస్తుడని చెప్పబడినటువంటి వ్యక్తి నేను నిత్య జీవములోకి దేవుని రాజ్యములోకి ప్రవేశించుటకు నేనేమి చేయవలెను అని అడిగితే ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుము అంటాడు. ఆ యవన బిడ్డ దేవుని కొన్ని ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాడు. అక్కడ చెప్పబడి ఉంటాయి 5-6 ఆజ్ఞలు ఆయన పాటిస్తూ, ఇవన్నీ నేను పాటిస్తున్నాను ప్రభువా అంటాడు. అయితే నీలో ఒకటి కొదువుగా ఉన్నది అంటాడు. ఏమిటి ఆ కొదువ అనేది అక్కడ చెప్పబడినదంటే చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం, నీవు పరిపూర్ణమగుట కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి అప్పుడు పేదలకిమ్ము, అప్పుడు పరలోకములో నీకు ధనము అనుగ్రహింప అధికమగును అంటాడు. నువ్వు అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నావు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకున్న ఆస్తినంతా అమ్మి నువ్వు పేదలకిమ్ము అంటాడు. అయితే అతడు వ్యసన పడి వెళ్ళిపోతాడు. ప్రభువారు అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అంటాడు. ధనము సమస్త కీడులకు మూలము అని తిమోతి తన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములు అంటాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ప్రభువారు అంటాడు, ధనవంతుడు కన్నా సూది బెజ్జములో ఒంటె దూరటము సులువు అంటాడు. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తి పాస్తులన్నిటినీ పేదల కొరకో, దేవుని పరిచర్య కొరకో, సంఘము కొరకో, లేకపోతే సహవాసము కొరకో, మందిరము కొరకో నీవు సమర్పిస్తే నీకు పరలోకములో ధనము అధికమవుతుంది, పరలోకములో రాజ్యము ప్రవేశము నీకు కలుగుతుంది. దీన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యంలో ప్రవేశింప కోరిన ఎడల మనము ధన ఆస్తి పాస్తులను దేవుని పరిచర్యకు, పేదలకు సమర్పించే వారమై ఉండాలి. పొట్టి జక్కయ్య క్రూరుడుగా ఎంచబడినటువంటి వాడు మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తును చూచిన తర్వాత తనకున్నటువంటి దానిని మొత్తము అమ్మి 4 అంతలుగా పేదలకు పంచుతాను అని అతడు సాక్ష్యం చెప్పాడు. అది పరలోక రాజ్యములో ప్రవేశించటానికి, ఇంటికి రక్షణ పొందటానికి సులువైనటువంటి సూత్రం. ఈ విధంగా నిత్య రాజ్యంలో ప్రవేశించగోరే నీవు నేను మన పాపములను ఒప్పుకుందాం, బాప్తిజం పొంది రక్షణలో ప్రవేశిద్దాం, క్రీస్తు యొక్క ఆజ్ఞలను పాటిద్దాం, మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులను దేవుని కొరకు, పేదల కొరకు వెచ్చించుదాం. దేవుని నిత్య రాజ్యంలో పౌరసత్వం పొందుదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నిత్య రాజ్యపు ప్రదాతవు, మమ్మలను నీ బిడ్డలుగా ఎంచి పరలోకపు వారసత్వము మాకు అనుగ్రహించే దేవుడవు,
నీ రాజ్యములో ప్రవేశించుటకు మా పాపములను మేము కోల్పోయి నీ పరిశుద్ధతను పొంది నీ రక్తములో కడుగబడి బాప్తిస్మం పొంది నీవిచ్చిన ఆజ్ఞలను గైకొని ఆత్మీయ ప్రయాణంలో ప్రయాణిస్తూ మాకున్నటువంటి భౌతికమైన జంజాటాలను ఆస్తిపాస్తులను నీ పరిచర్య కొరకు పేదల కొరకు వెచ్చించి నిత్య రాజ్యంలో ప్రవేశించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులతో పాటు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.